నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రి నుంచి వీసీ ఛాంబర్ ముందు బైఠాయించిన విద్యార్థులతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల అసభ్యకరంగా ప్రవర్తించారు. అనారోగ్యంతో మృతి చెందిన తేజస్విని కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యార్థులను నోటికొచ్చినట్లు మాట్లాడారు. న్యాయమైన కోరికలు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదన్న విద్యార్థులతో నీచాతి నీచంగా మాట్లాడారు. ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారిని, అందులో లేడీ ఆఫీసర్ అయి ఉండి కూడా ఎవతే వీడియో తీసేది అంటూ విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడారు. ఎస్పీ నోటికొచ్చిన కూతలపై విద్యార్థి సంఘాలు భంగుమన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారిని స్టూడెంట్స్ తో అయితే దురుసుగా ప్రవర్తించారు, వారిపై పరుష పదజాలం యూజ్ చేశారు. మరి ఉన్నతాధికారులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇందురా నిన్నటి నుంచి కూడా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఆందోళన ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. అయితే ఈ తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని ఇప్పటికే గత నెల రోజుల్లో కూడా విద్యార్థుల సంబంధించిన విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా వారు తమ డిమాండ్లను నెరవేర్చాలని, ప్రధానంగా 11 డిమాండ్లను నెరవేర్చాలని గత సంవత్సరం కాలంగా కూడా తాము కోరుతున్నప్పుడు కూడా గతంలోనే సీఎం స్థాయి మొత్తుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగితే ప్రభుత్వం కూడా స్వయంగా సీఎం కూడా వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా తమ సమస్యలు నెరవేర్చలేదని, అలాగే నిధుల దుర్వినియోగంపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే తాజాగా నిన్న అనారోగ్యంతో ఈ ట్రిపుల్ ఐటీలో 2వ సంవత్సరం చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని చనిపోవడం జరిగింది. అయితే ఈ తేజస్విని అనారోగ్యంతో చనిపోవడానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని ప్రధానంగా ఆరోపిస్తూ విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా వీసీ ఛాంబర్ ఆందోళన చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది విద్యార్థులు ఉంటున్న క్యాంపస్ లో కేవలం ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి అరకొర సౌకర్యాలు మాత్రమే ఉండడంతో తమ అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికే గత 5-6 ఏళ్ల కాలంలో 13 మంది విద్యార్థులు సరైన వైద్యం అందక చనిపోవడం జరిగిందని, ఒకవేళ ఈ అత్యవసర పరిస్థితి వస్తే నిర్మల్ లేదా బైన్సా, నిజామాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేసి యాజమాన్యం చేతులు దులుపుకుంటున్నారని, ఈ విధానం సరైన విధానం కాదని అత్యాధునిక వైద్య సదుపాయాలు గల ఒక ఆసుపత్రి కానీ లేకపోతే ఒక సెంటర్ కానీ ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది. అయితే రాత్రి సమయంలో జిల్లా ఎస్పీ భారీ ఎత్తున పోలీసు బలగాలతోని క్యాంపస్ చేరుకోవడం జరిగింది. క్యాంపస్ లో వందలాది మంది పోలీసులని అలాగే వజ్ర వాహనాన్ని సైరన్ వేస్తూ తిప్పడంతో పాటు వందలాది మంది పోలీస్ సిబ్బందిని కూడా అక్కడ మోహరించడం జరిగింది. అయితే విద్యార్థులు మాత్రం తమ న్యాయమైన సమస్య పరిష్కారం ఏమంది కూడా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర పదజాలంతో జిల్లా ఎస్పీ ఒక మహిళగా ఉండి కూడా విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. వీడియో అంటే జిల్లా ఎస్పీ విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తున్న సమయంలో ఒక విద్యార్థిని వెనుక నుంచి వీడియో తీసే ప్రయత్నం చేస్తుండగా ఎవతివే నువ్వు అని చెప్పేసి పరుష పదజాలంతో ఆ విద్యార్థిని తీవ్ర అసభ్య పదజాలంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల దూషించడం జరిగింది. ధైర్యం ఉంటే ముందుకు వచ్చి వీడియో తీయాలని చెప్పడం జరిగింది. అయితే ఇది జిల్లా ఎస్పీ వ్యవహారం పట్ల మాత్రం విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము శాంతియుతంగా తమ సమస్యను పరిష్కరించాలని, తమ తోటి విద్యార్థి చనిపోయింది, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఒక 10,000 మంది ఉండే విద్యార్థులు ఉండే క్యాంపస్ లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి ప్రధానంగా తాము డిమాండ్ చేస్తూ న్యాయపరంగా తాము ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని అయితే జిల్లా ఎస్పీ
ఒక రౌడీలను అంతివేసేందుకు ప్రయత్నించే విధంగా ప్రయత్నించినట్టుగానే క్యాంపస్ లోకి చొరబడి అసభ్యంగా ప్రవర్తించడంతో అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తమను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన జిల్లా ఎస్పీకి ఖచ్చితంగా జిల్లా ఎస్పీపై చర్య తీసుకోవాలని, అలాగే ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షం మాత్రం తమ ఆందోళన మాత్రం యథావిధిగా కొనసాగుతుందని రైతులు, ఈ విద్యార్థులకు సంబంధించిన నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చాలా ఆవేదన చెందడం జరిగింది. ఒక జిల్లా స్థాయి మహిళ అని తాము కూడా విద్యార్థులమని, ఆమె ఒక మహిళగా ఉండి ఒక అసభ్య పదజాలంతో విద్యార్థులను దూషించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి జిల్లా ఎస్పీ ఈమె కేవలం తమ బలాన్ని అంటే శాంతి భద్రతను పరిరక్షించాల్సిన ఒక జిల్లా ఎస్పీ తమ బల ప్రదర్శన ద్వారా తమను భయభ్రాంతికి గురి చేసే విధంగా ప్రవర్తిస్తుందని, గతంలో కూడా చాలా సార్లు కూడా తాము ఎలాంటి ఆందోళన చేసినా కూడా తమపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు తమపై అసభ్య పదజాలంతో మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం జరిగింది. ఇప్పటికే జిల్లా క్యాంపస్ లో ఉన్న డిఎస్పీ రాజేష్ పై కూడా తాము జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇలాంటి చర్యలు తీసుకోలేదని జిల్లా ఎస్పీకి స్వయంగా కలిసి వినతి పత్రం ఇచ్చినా కానీ తాను మాత్రం ఎలాంటి చర్య తీసుకోవాలని ఇప్పటికైనా ఖచ్చితంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వం కూడా జిల్లా ఎస్పీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేయడం జరుగుతుంది.